ఆయన బిఆర్ నాయుడు కాదు, బిఆర్ కామనాయుడు అని సోషల్ మీడియా అంతా ఘోషిస్తున్నది. వాత్సాయనుడికి వారసుడు, ఆ పాఠాలు నేర్పించేటువంటి నేర్పరి అని అందరూ కూడా తెగ వాపోతున్నారు. ఈ ఉదయం ఆ బిఆర్ నాయుడు గారు పోలీసులకు కంప్లైంట్ చేసి తన అఫీషియల్ ట్విట్టర్లో ఇది డీప్ ఫేక్ వీడియో, నా మీద ఉద్దేశపూర్వకంగా దీనిని చేసి వదిలారు, దీని వెనుక వైసీపీ వాళ్ళ హస్తం ఉంది అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఆయన ప్రకటించినారు. నేను ఉదయం ఈ వార్తలు చూడడం ప్రారంభించిన తర్వాత ఈ ఏఐ టెక్నాలజీకి సంబంధించిన అనేక మంది నిపుణులతో నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఇది అసలు సిస్సలు నిజమైన వీడియో, నిజమైన ఫోటోలు, ఇందులో ఎక్కడా కూడా ఏఐ టెక్నాలజీని వాడనే లేదు అని వాళ్ళు చెప్పిన తర్వాత, అది నిర్ధారించుకున్న తర్వాత బిఆర్ నాయుడు గారు, మీలో కించిత్తన్నా దైవభక్తి ఉంటే, కించిత్తన్నా నైతిక విలువలు ఉంటే ఈ సంఘటన జరిగిన తర్వాత మౌనంగా మీ పదవికి రాజీనామా చేసి ఉండాల. మీలో ఏ కోశాన అపరాధ భావన లేకపోగా మీరు చేసినటువంటి అనైతిక చర్య బయటికి వచ్చినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ ఆరోపణ రుద్ది ఇది తప్పుది అని మీ వందిమాగతుల ప్రసార మాధ్యమాలతో ప్రచారం చేసుకోవాలన్నటువంటి దుగ్ధ మీలో కనపడుతున్నది. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్ర గవర్నర్ ఎన్డి తివారీ గారు తన ఎద మీద ఒక మహిళ ఉన్నటువంటి ఒక ఫోటో బయటికి వస్తే, ఆనాడు ఏఐ టెక్నాలజీలు దీని మీద విచారణలు కూడా లేనటువంటి రోజులలో వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేసి ఉత్తరాఖండ్కు పారిపోయినాడు. ఎస్వీబీసీ భక్తి ఛానల్కు మా హయాంలో అధ్యక్షుడిగా ఉన్న పృథ్వీ అనేటువంటి వ్యక్తి, ఆయన ఒక మహిళను వాటేసుకుంటాను అన్నటువంటి మాటలు ఆడియో బయటికి వస్తే వెనువెంటనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా హెచ్చరించి ఆయనను ఆ పదవిలో నుంచి తీసివేసినారు. చంద్రబాబు నాయుడు గారిని మీరు నిజంగా భక్తిపరులే అయితే, మీలో భక్తి అణువణువున ఉంది అని ప్రకటించుకుంటున్నటువంటి మీ మాటలు నిజమైతే, మీరు నియమించిన ఈ బిఆర్ నాయుడు అనేటువంటి కామనాయుడుగా సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నటువంటి ఈ నాయుడు గారిని వెంటనే బర్తరఫ్ చెయ్యాల మీరు.